మన్మోహన్ సింగ్ నీ వల్ల కాదు, నువ్వు తీవ్రవాదాన్ని అణచివేయలేకపోతున్నావు. ఆల్ ఖైదా తీవ్రవాదం ఈ యొక్క టెర్రరిస్ట్ అని నువ్వు నీ దమ్ము లేదు. ఆర్మీ నీ చేతిలో ఉంది, నేవీ నీ చేతిలో ఉంది, ఎయిర్ ఫోర్స్ నీ చేతిలో ఉంది. ఇవన్నీ నీ చేతిలో ఉన్నా నువ్వు ఎందుకు పనిచేయలేకపోతున్నావు అని చెప్పి మన్మోహన్ సింగ్ ను అవహేళన చేసినటువంటి ఈ చౌకదారి ప్రధానమంత్రి చైనానేమో టిక్ టాక్లు బంద్ చేసి, టిక్ టాక్లు నీళ్లు బంద్ చేసుడు కాదు, శాటిలైట్ ఛానల్ అయితే బద్మాష్ కింద పడ్డాయి. పచ్చి అబద్ధాలు వచ్చి యుద్ధం చేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు. నేను ఏమంటున్నానంటే భారతదేశము ప్రపంచంలో 4వ అత్యంత అతిపెద్ద సైన్యం కలిగినటువంటి దేశం. పాకిస్తాన్ ఒక చిట్కెనేలకు సరిపోదు. మనం అందరికీ నమస్తే, నేను మీ నానపోసల వెంకటేష్. దేశవ్యాప్తంగా పెద్ద ఛానళ్లలో ముఖ్యంగా శాటిలైట్ ఛానల్లో వస్తున్నది ఏంటంటే, మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే 26 మందిని అమానవీయంగా పాకిస్తాన్ ముష్కరులు కాల్చివేసినటువంటి తీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలిచివేసింది. ఎంతరో మంది ఏడ్చినటువంటి భారతీయులను ఏడ్పించినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన, నీచులు చేసినటువంటి ఘటన. ఆ నీచులకు తగ్గ బుద్ధి నరేంద్ర మోడీ చెప్తాడని, అందులో భాగంగానే నరేంద్ర మోడీ సింధు నది యొక్క నీటి ప్రవాహాన్ని ఆపేస్తాడని, ఇక యుద్ధం చేసేస్తారని, జరగబోతుందని చెప్పి ఇలా ముఖ్యంగా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు పెద్ద ఛానళ్ళు, నిజంగా ప్రజలు ఛానళ్ళను నమ్ముతారు. శాటిలైట్ ఛానళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, సింధు నది మీద కట్టినటువంటి ఆనకట్ట భారత్ మొత్తం నీళ్ళు ఆపేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక పాకిస్తాన్కి చుక్క నీరు తాగలేరు, వాళ్ళ గొంతెండి వాళ్ళ చచ్చిపోతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి సాధారణ ప్రజలైనా ఎవరైనా ఈ దేశం ప్రపంచం మొత్తం మన తాత జాగిర్ కాదు. ఫస్ట్ అన్నిటికన్నా ముందు అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నీచులు ఉన్నారో పాకిస్తాన్లో, ఆ దేశమే ఒక నీచపు దేశం. ఆ నీచులను మన తానికి వచ్చినప్పుడు మట్టు పెట్టాల్సినటువంటి మనం పెట్టలేకపోయాం, వాళ్ళు తప్పించుకున్నా పట్టుకోలేకపోయాం. ఒక 4 చిల్లరగాళ్ళు వచ్చి, అంటే అవార బ్యాచ్ చిల్లరగాళ్ళు వచ్చి మన తాన ఒక అద్భుతంగా భారతీయులు, భారత్కు ఒక స్విట్జర్లాండ్ అన్నటువంటి ప్రాంతంగా పేరు పెట్టుకున్నటువంటి ఒక అద్భుతమైన పచ్చిక బయల్లో చంపేసిపోయారంటే, ఇక అది మన వైఫల్యమా, లేదంటే వాళ్ళ తెలివితేటలా, లేకుంటే ముష్కరులతనం అనేది ప్రజలు గ్రహించాలి. కానీ ఇది కాకుండా మనం ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే, సింధు నదిని మూసేస్తాం, సింధు నదిని కట్టగట్టే. సింధు నది మన దేశంలో ఏం పుట్టలేదు, ఎక్కడో చైనాలో టిబెట్ అనే ప్రాంతంలో పుట్టి చక్కన మన భారత్ మీదుగా, అంటే పంజాబ్ను టచ్ చేసుకుంటూ, జమ్మూ అండ్ కాశ్మీర్ను టచ్ చేసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ వయా పోతుంది. అక్కడ ఈ సింధు నది మీదనే మనం బాక్రానంగల్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. అయితే ఆ నీళ్లు మొత్తం ఇట్లా పాకిస్తాన్ కూడా పోతుంది, అత్యధిక భాగం పాకిస్తాన్నే ప్రవహిస్తుంది. దాని తర్వాత చివరికి భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశానికి వెళ్ళలేంటివి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం. ఇక్కడ చైనాలో వచ్చినటువంటి ఆ నది, సింధు నది చైనాలో పుట్టి చక్కగా భారత్ మీదుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నదిని నీళ్లు మనం ఆపలేము. ఒకవేళ ఆపినా మనకి ఇప్పుడు మనకు ఆ సోర్స్ లేదు. ఎన్నో ఒక 800 కిలోమీటర్లు మన ఇండియాలో ప్రవహిస్తుంది, 2000 కిలోమీటర్లు పైగా పాకిస్తాన్ ప్రవహిస్తుంది. అది ఆ నీటిని మనం ఆపాలంటే ఎన్నో ప్రాజెక్టులు కట్టాలి. ఏ ప్రాజెక్టులు మనం కట్టలేదు. కట్టకపోతే ఆ నీటి ఆపితే మొత్తం నిల్వ అది పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. ఏదో అంటే ఛానళ్ళు మాట్లాడితే చెలువని చిల్లరగాళ్ళు ఏది పడితే నీళ్ళు ఆపేస్తారు, సుక్క లేదని మాట్లాడి ప్రజలను ఇలా తప్పుదో పట్టించేటువంటి తీరు బాగలేదు. ఇలా ఇంటర్నేషనల్ ఒక 5-6 దేశాలకు సంబంధించింది, ఒక చైనా, ఒక భారత్, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, అలాంటి దేశాలకు సంబంధించినటువంటి విషయం. ఇది నేషనల్ ఇష్యూ. నీటిని బంద్ చేసుగా ఒక 4 చిల్లరగాళ్ళు వచ్చి మనం చంపితే మనం క్షణాల్లో మట్టి పెట్టాల్సినటువంటి మనం చౌకీదార్ నరేంద్ర మోడీ, నేను చౌకీదారునని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి, విశ్వగురు అయినటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నీ వల్ల కాదు, నువ్వు తీవ్రవాదాన్ని అణచివేయలేకపోతున్నావు. ఆల్ ఖైదా తీవ్రవాదం ఈ యొక్క టెర్రరిస్ట్ అని నీ దమ్ము లేదు. ఆర్మీ నీ చేతిలో ఉంది, నేవీ నీ చేతిలో ఉంది, ఎయిర్ ఫోర్స్ నీ చేతిలో ఉంది. ఇవన్నీ నీ చేతిలో ఉన్నా నువ్వు ఎందుకు పనిచేయలేకపోతున్నావు అని చెప్పి మన్మోహన్ సింగ్ను అవహేళన చేసినటువంటి ఈ చౌకదారి ప్రధానమంత్రి నీళ్లు బంద్ చేస్తానంటున్నాడు. టిక్ టాక్లు, చైనానేమో టిక్ టాక్లు బంద్ చేసి, టిక్ టాక్లు నీళ్లు బంద్ చేసుడు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ ఆర్మీని ఉపయోగించి తోలు తీయాల్సినటువంటి వీళ్ళు ఇలా భ్రమల టీవీలలో అయితే ఒట్టి శాటిలైట్ ఛానల్ అయితే బద్మాష్ కింద పడ్డాయి. పచ్చి అబద్ధాలు వచ్చి యుద్ధం చేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు. నేను ఏమంటున్నానంటే, భారతదేశము ప్రపంచంలో 4వ అత్యంత అతిపెద్ద సైన్యం కలిగినటువంటి దేశం. పాకిస్తాన్ ఒక చిట్కెనేలకు సరిపోదు. మనం చిల్లర వెధవలు వచ్చి మన తానే చంపిపోతుంటే భద్రతా నిఘా వైఫల్యం వల్ల ఇలా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ భద్రత కట్టుదిట్టం లేకపోవడం వలన ఇది జరిగింది. అది అత్యంత
క్రూషియల్ మూమెంట్. పుల్వామా ఘటనలు జరిగినా కానీ మొన్నటి జరిగినటువంటి ఘటనలు ఆ క్రూషియల్ అలాంటి డేంజర్ ప్లేస్లో జాగ్రత్త నిఘా వైఫల్యాన్ని చేసినటువంటి వైఫల్యం డైరెక్ట్గా కొట్టొచ్చినట్టు ఈ దేశ ప్రధాని కనబడతా ఉంది. అంటే మన్మోహన్ సింగ్ని యథేచ్ఛగా బేఇజ్జతిగా సిగ్గు లేకుండా విమర్శించిన ఈ సిగ్గు తప్పిన నరేంద్ర మోడీ ఇవాళ సిగ్గు అనిపిస్తలేకుండా ఇవాళ నీళ్లు బంద్ చేస్తాం అది బంద్ చేస్తామని మాట్లాడుతున్నాం. ఇవాళ ఇప్పటికీ 1 వీక్ అయినా ఒక్కరిని కూడా పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు? ఆయన రాజకీయ డైరెక్ట్ ఆయనకేమో సీరియస్నెస్ ఏం లేదు. కానీ అవార బ్యాచ్ ఉంది కదా, అది మా దేవుడు మా సూర్యుడు అని మాట్లాడుకుంటా ఇక వచ్చే పాయ సంపే విమానాలు వచ్చే ఈ టీవీ ఛానళ్ళు. నేను చెప్తా ఉన్నా, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ప్రపంచ దేశాలలో మన ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. ఇలా ఛానళ్ళు చెప్పేటప్పుడు నదిలో నీళ్ళు అంటే ఆపేస్తారంట, అలా కడుక్కోకుండా అవుతాయంట, ఏమేమో మాట్లాడేస్తారు. ఇదన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి టీవీ ఛానల్ ప్రజలను మీరు భ్రమంలోకి నెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు చదువుకున్నారు, సంస్కారం ఉంది, అందరికి తెలుసు. ఇలా నరేంద్ర మోడీ ఏం చేయలేడు, మేకపోతు గాంభీర్యమే తప్ప ఈయన వల్ల ఏం కాదన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన నరేంద్ర మోడీ పోయి తుపాకీ బట్టి కాల్చినట్టు ఎవరు నిజంగా కాపాడేది ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు, ఈ దేశ దళితులు, ఈ దేశ గిరిజనులు, ఈ దేశ ముస్లింలు, ఈ దేశ క్రైస్తవులు, ఈ దేశ బీసీలు ఇలా ఆర్మీలో చేరి రక్తాన్ని తర్పణం చేస్తే ఈ దేశం కాపాడబడుతుంది. నరేంద్ర మోడీ కాదు. నరేంద్ర మోడీ గప్పాలకు మాత్రమే వనికొస్తాడు తప్ప దేనికి వనికిరాడని క్లియర్ అనిపించింది. ఇలా సిగ్గు తప్పినటువంటి మీడియాలో డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాయి. పాకిస్తాను ఒక ఊరు కాదు, పల్లెటూర్లలో 10 మంది పిల్లలు పెడితే పాకిస్తాన్ని కుక్కలు కాదు తూట్లు చేసి పడేస్తారు మా వాళ్ళు. మేము రక్తం మరిగిపోతూ ఉంది. ఇలాంటి చిల్లరగాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక విపరీతమైన పనికిరాని బ్యాచ్ ఈ విధంగా తయారవుతూ ఉంటే నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండు? ఆయన ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండంటే మేము ఇరగదీస్తా నేను వచ్చా అని చెప్పిండు. ఏడవన్నాడు విదేశాల్లో అంటున్నాడు. ఇలా నడి భారత్లకు డైరెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోకి వచ్చి చిల్లరగాళ్ళు 22 గంటలు నడిచి వచ్చారు. అంటే 70 కిలోమీటర్లు నడిచిరు వాళ్ళు. కాలినడకల 70 కిలోమీటర్లు నడిచి వచ్చి మనల్ని చంపేసి వెళ్ళిపోయారు. దిక్కు లేదు. మీరు పెద్ద పొంకనాలు పుడింగిల మాటలు మాట్లాడతారు. వచ్చే మోడీ ఉండాలనాయా, మోడీ లేపుతాడాయా, మోడీ చేసేది కాదు, లేపేది ఇక్కడ జనం. ఈ దేశంలో ఉన్నటువంటి భూమిపుత్రులు, భారత్ మూలవాసులైనటువంటి దళిత బహుజన గిరిజన బిడ్డలు ఈ దేశాన్ని కాపాడేది. ఇలా ఇండ్లు ఇడిచిపెట్టి మొత్తం మల్లజేరి సైన్యాన్ని ఈ దేశాన్ని మాది మేము కాపాడుకుంటామన్న రీతిలో నా ఆర్మీ పోయాడ పనిచేస్తూ ఉంది. ఈయన ఏడబోయాడో ప్రచారంలో బీఆర్ ఎన్నికల ప్రచారంలో పోయాడు నరేంద్ర మోడీ. ఈయన నదులు ఆనకట్టలు కట్టి ఆపుతారంట. కట్టు, నీ ఒక నదికి ఆనకట్ట కట్టలేదే, కట్టు నరేంద్ర మోడీ, ఒక ఆనకట్ట కట్టు, ఒక 20 ఆనకట్ట కట్టి ఆపు, నీళ్ళు ఆపు చూద్దాం దమ్ముంటే నీకు పాకిస్తాన్ గట్టికే. అదొక చెత్త దేశమయ్యా. వెదవలాళ్ళు వాళ్ళు రాకుండా చూసుకొని భద్రత పెట్టుకోకుండా ఇలా వాళ్ళు చిల్లరగాళ్ళు వచ్చి సంపత్తి చాలా బాధాకరం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ను అత్యంత అవమానపరిచిండు. కానీ నరేంద్ర మోడీది మొత్తం మేకపోతు గంభీరం తప్ప ఏమి లేదు, ఉట్టి పొంకనాలు. ఆ పొంకనాలను చూసిన చిల్లరగాళ్ళు కూతలు పెడతారు తప్ప ఏమి లేదు. ఇలా పొంకనాలు టీవీలలో కొట్టే వెదవలంతా వాళ్ళ ఇళ్ళ నుంచి ఎవడు ఆర్మీలో ఉన్నారు. ఇలా మా ఇళ్ళ నుంచి మా జాతుల నుంచి ఆర్మీలో ఉన్నారు, దేశాన్ని కాపాడుతున్నాడు. ఇది భారతదేశాన్ని కాపాడుకున్నటువంటి వర్గాల నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఇలా ఏదేమైనా నరేంద్ర మోడీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది తప్ప ఏం చేసినట్లేదు. దాన్ని పెద్దగా ఏందో చిత్రీకరించి చూస్తే మాత్రం అందులో ఏం లేదు. క్లియర్గా నువ్వు నీళ్ళు ఆపితే మునిగిపోయేది భారతే. సింధు నది మీద నీళ్ళు ఆగితే మునిగేది భారతే కదా. నీళ్లు జామ అయినాక మన ప్రాంతంలోకి వస్తాయి కదా. నువ్వు ఆనకట్టలు కట్టి నీళ్లు వడిచి పట్టుకోవాలంటే ఒక 20 ఏళ్ళు పడుతుంది. ఒక గప్పాలు కాదు, చిల్లర మొత్తం కొన్ని టీవీలు ఎట్లేస్తున్నాయంటే వచ్చే యుద్ధానికి రెడీ సిద్ధం. నేను ఏమంటున్నానంటే నీవు యుద్ధానికి రెడీగా ఉన్నావు, కానీ ఈ నలుగురు ఎక్కడ పోయారు? ఈ నలుగురు మొన్న వచ్చి చంపిన వాళ్ళు ఎక్కడ పోయారు కదా చెప్పుర్రి. ఏం నిఘా వర్గాలు ఉన్నాయి? ఇలా ప్రపంచానికి ఏం చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితికి వచ్చింది. కానీ మొత్తం మీద ప్రజలను తప్పుదో పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భద్రత పెంచాలి. ఆర్మీ ఉద్యోగాలు ఒక 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ. ఆర్మీ ఇమ్మీడియట్గా 5 lakhs రిక్రూట్మెంట్ జరగాలి. జరిగిన తర్వాత పాకిస్తాన్ కాదు, ఒక 100 మంది మా భారత సైనికులు పాకిస్తాన్ తుక్కుడలు చేసి పడేస్తారు. ఇక్కడ ప్రపంచం లోపల 4వ అతిపెద్ద ఆర్మీ వ్యవస్థ కలిగినటువంటి నా భారతదేశం పాకిస్తాన్ ఒక ఇంటికితో సమానం. ఖచ్చితంగా జై భారత్. భారతదేశం వరదిల్లాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా నిర్భయంగా ఒక దృఢ సంకల్పంతో ఉండాలి. ఇక్కరులు ఆడికి వచ్చి చంపేసిన విధానాన్ని యావత్ భారతదేశం గల్లు అనే ఏడుస్తూ ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తాడంటే ఏం చేయలేడు అనేది అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మీరందరూ కూడా ఈ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి పంపాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.